మొన్నటి వరకు గ్రామ సచివాలయాల్లో టీడీపీ సభ్యత్వం నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఆఫీసులనే ప్రభుత్వ కార్యాలయాల కింద మార్చేశారు. కూటమి పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లందరికీ హుకుం జారీ చేశారు. ప్రతి శనివారం శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడి నుంచి ప్రతి శనివారం కాళహస్తిలో మన పార్టీ ఆఫీసులో పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లేదా 12:30 వరకు జనాలు ఎంతమంది ఉంటే అంతమందితోని ఈ 4 ఎంఆర్ఓలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నేనుంటా. ఒకవేళ నాకు అసెంబ్లీ ఉన్నా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నా బయటకు పోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంటారు. దీంతో పాటు 4 మండలాలకు సంబంధించిన 4 మండల పార్టీ ప్రెసిడెంట్స్, క్లస్టర్స్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, ప్రభుత్వ కార్యాలయాలు వదిలేసి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి టీడీపీ పార్టీ ఆఫీసులో సేవలు అందించాలని చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే. బిందు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏదైతే ఆయన సహచర మంత్రి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఒక పేజీని అమలు చేస్తున్నారని చెప్పుకోవాలి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ పన్నులతో జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సింది పోయి ఒక ప్రభుత్వ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యాలయంలో విధులు నిర్వహించాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం పట్ల అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం నాడు 4 ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 4 ఎంఆర్ఓలు, ఇటు శ్రీకాళహస్తి పట్టణ మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు ప్రతి శనివారం కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడైనా విధులు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడం పట్ల అధికారులంతా కూడా వారు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఎవరు కలెక్టర్ కి కానీ లేకపోతే కొంత పై అధికారులకు కానీ కంప్లైంట్ చేసే ప్రయత్నం ఏం చేయలేదా? జనరల్లీ ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తారు. అసలు ఎంఆర్ఓలు అయితే ఈవెన్ బయట ఏవైనా ప్రభుత్వ సేవలు అందించాల్సిన చోటు కూడా వెళ్లరు. మహా అయితే కలెక్టర్ ఏదైనా కాన్ఫరెన్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తే వెళ్తారు. ఖచ్చితంగా ఏదైతే యొక్క రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాల్సినటువంటి అధికారులను ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో విధులు నిర్వహించడం ఖచ్చితంగా ఇది రాజ్యాంగం విరుద్ధంగానే నడుస్తుందని చెప్పాలి. దీనిలో భాగంగా యొక్క ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం కూడా 4 ఎంఆర్ఓలు, రేణుగుంట తహసీల్దార్ తో పాటు ఇటు ఏర్పేట తహసీల్దారు, శ్రీకాళహస్తి తహసీల్దార్, ఇటు తొట్టంబేడి తహసీల్దారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 4 తహసీల్దార్లతో పాటు శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క కార్యాలయంలోనే ప్రతి శనివారం విధులు నిర్వహించాలంటూ హుకుం జారీ చేయడం పట్ల ఇది రాజ్యాంగ పరంగా విధులు వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. దీనిపైన కూడా కలెక్టర్ ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.